మనలో చాలామందికి ప్రతిరోజు టీ తాగందే రోజు గడవదు. ఉదయం లేచిన వెంటనే ఒక కప్పు టీ తాగితేనే రోజు మొదలైనట్టుగా అనిపిస్తుంది. కానీ మీకొక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ఒకప్పుడు భారతదేశంలో టీ తాగే అలవాటే ఉండేది కాదు. అవును, టీ మొక్క అసలు పుట్టింది చైనాలో. ఎన్నో సంవత్సరాల పాటు ప్రపంచానికి టీని చైనానే సరఫరా చేసేది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చైనా మీద ఆధారపడకుండా భారతదేశంలోనే టీని పండించడం ప్రారంభించింది. మొదట అస్సాంలో, తర్వాత డార్జిలింగ్, నీలగిరి ప్రాంతాల్లో భారీ టీ తోటలను ఏర్పాటు చేసింది. అయితే అప్పట్లో భారతీయులు టీ తాగేవారు కాదు. అందుకే బ్రిటిష్ వారు రైల్వే స్టేషన్లు, బజార్లు, కర్మాగారాల దగ్గర ఉచితంగా టీ రుచి చూపించడం మొదలుపెట్టారు. తక్కువ ధరకు అమ్ముతూ ప్రజలకు అలవాటు చేశారు. కొంతకాలానికి భారతీయులు తమ రుచికి తగ్గట్టుగా టీలీలో పాలు, చక్కెర, అల్లం, యాలకులు వంటి మసాలాలు కలపడం ప్రారంభించారు. అలా ప్రపంచ ప్రఖ్యాత భారతీయ మసాలా చాయ్ పుట్టింది. ఒకప్పుడు భారతదేశంలో దాదాపు ఎవరూ తాగని టీ నేడు ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో, కోట్లాది మంది జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. మీలో ఎంతమందికి టీ తాగటం అంటే ఇష్టం? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి థ్రిల్లింగ్ విషయాల కోసం ఇప్పుడే లెర్న్ విత్ సునీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో సూపర్ టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్.